పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆమె తోడ ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముని పెళ్లి కాలేదు, అక్కకు సంబంధించింది పెళ్ళి అయిపోయింది. నాగమణికి సంబంధించింది అదే గ్రామానికి చెందినటువంటి బేగరి శ్రీకాంత్కు సంబంధించి బండారి శ్రీకాంత్కు సంబంధించింది మాల కులం సంబంధించినటువంటి శ్రీకాంత్ని 10 సంవత్సరాల పాటు ప్రేమించుకొని ఆమె ముందే ఒక అబ్బాయితోటి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేశారు కాబట్టి కోర్టులో కూడా విడాకులు తీసుకున్న తర్వాత నవంబర్ 10 తారీఖు నాడు అందరి సమక్షంలో అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి ఫ్రెండ్స్ అందరు కలిసి యాదగిరిగుట్టలో 150-160 మందితోటి పెళ్ళి చేసుకోవడం అనేది జరిగింది. పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళు ఉంటున్నది కూడా మొత్తం ఐట్నగర్ మన్సూరాబాద్లో రూమ్ పెట్టుకొని ఉంటున్న సందర్భంగా అబ్బాయి పేరెంట్స్ని చూసుకోవడానికి రావడం జరిగింది. అబ్బాయి పేరెంట్స్ని చూసుకోవడానికి పొద్దున్నే అబ్బాయి శ్రీకాంత్ ఆయన డ్యూటీకి ఆయన పోయిండు, అమ్మాయి కూడా అబ్బాయి పోయిన తర్వాత ఈమె కూడా బయలుదేరిన సందర్భంగా వాళ్ళ సొంత తమ్ముడైనటువంటి పరమేశ్ కాపు కాసి ఆమెతో పాటు అచ్చన శివ మరికొంతమంది కలిసి ఆమె డ్యూటీ పోతున్న సందర్భంగా 1.5-2 కిలోమీటర్లు పోగానే కారుతోటి స్కూటీకి ఢీ కొట్టి ఆమె స్కూటీ కింద పడగానే ఆమె కూడా కింద పడ్డది. ముందుగానే హత్య చేయడానికి చంపడానికి తెచ్చుకున్నటువంటి ఏటా కొడవల్ లాంటి కత్తిని తీసుకొచ్చి మెడ మీద దవడ మీదకి వెళ్ళి కొడితే దవడ పగిలిపోయింది. అది పగిలిపోయిన తర్వాత చనిపోకపోతే వెంటనే మళ్ళీ కత్తి తీసుకొని 5-6 సార్లు మెడను మనం గొల్లనో జంతువులు ఇట్లా బలించినట్టు అక్కడ కోసినటువంటి కచ్చితోటి కోసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వెంటనే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీగా స్పందించి ఇక్కడే అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కొన్ని సంఘాల నాయకులకు సంబంధించిన కూడా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే పోలీసులు అప్పటికే ఆస్తి తగాదాలు అనేది ఆస్తి తగాదాలతోటి వాళ్ళ తమ్ముడు చంపిన అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందల్ని బైఠాయించడం, సాగర్ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. పోలీసు అధికారులు బయటకు వచ్చి సిఐ గారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఆస్తి తగాదాలు ఏం కాదు, మీరు కంప్లైంట్ ఇవ్వలేదా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము విచారణ జరుపుతామని చెప్పారు. విచారణ జరిపిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చివరిగా వాళ్ళు చెప్తున్నది ఏంటిది, కొన్ని ఛానళ్ళల్లో వస్తుంది సిఐ గారు మాట్లాడినటువంటి తీరు ఆస్తి తగాదాలకు సంబంధించిన దాంతో చంపిండు వాళ్ళ తమ్ముడు అనేది వచ్చింది. ఇది కాదు, నాగమణి భర్త అయినటువంటి శ్రీకాంత్కు సంబంధించింది. ఇది కుల ధృవాంకర హత్య తప్ప ఇంకో హత్య కానే కాదనేది ఆయన స్పష్టంగా చెప్పిండు. నా భార్య పేరు మీద నేను చేసుకున్నటువంటి నాగమణి పేరు మీద భూమి కూడా లేదు. అలా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మొదటి పెళ్ళి అయినప్పుడు భూమి ఆమె పేరు మీద ఎక్కడ భూమి ఉండే ఆ భూమికి సంబంధించింది కూడా 2 సంవత్సరాల క్రితమే వాళ్ళ భర్త పేరు మీద వాళ్ళ తమ్మిని పేరు మీద చేసింది అనేది కూడా శ్రీకాంత్కు సంబంధించి కూడా చెప్తా ఉన్నాడు. అందుకని మనం అందరం కూడా గుర్తించాలి, ఈ హత్యకు సంబంధించింది కుల ధృవాంకర హత్య తప్ప ఇది ఆస్తి తగాదాల పంచాయతీ కాదనేది అనిపించడం జరిగింది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిరసన కార్యక్రమాలకు సంబంధించి చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా అనేక చోట్ల నిన్న అనేక మండలాల్లో కూడా చేయడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి సామాజిక సంఘాల నాయకుల్ని, కుల సంఘాల నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని వీళ్ళందరూ కూడా పిలిచి నిజంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జరిగినటువంటి హత్యకు సంబంధించింది వివరాలన్నీ కూడా చెప్పాలి రౌండ్ టేబుల్ సమావేశంలో అని మేము కోరడం జరిగింది. కోరిన వెంటనే వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. శైలాబాద్ గారితో కూడా మాట్లాడితే నేను కూడా పాల్గొంటానని కూడా చెప్పడం కూడా జరిగింది. అందుకనే ఈ హత్యని మనం ఆస్తి హత్య కాదు, కుల ధృవాంకర హత్య అనేది మనం ఈ సభ్య సమాజానికి మనం తెలిపిడి చేయవలసినటువంటి అవసరం ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.